దాన్ని నేను ఉంచుకున్నా. ఎందుకంటే నీ మీద నాకు మోసు తీరింది, అందుకనే నిన్ను పట్టించుకుంటలేను. నువ్వు నాకు అన్ని పనులు చేసుకుంటా పని మనిషి లెక్కుండు. నీకంటే అందమైంది ఆస్తిపాస్తున్నది నాకు దొరికింది. నేను అడిగినన్ని పైసలు ఇచ్చుకుంటా, నన్ను దొరలెక్క చూసుకుంటుంది. అంతకంటే నాకేం కావాలి? ఏమైంది? నేను వస్తానని రాలేదు. ఇగో ఏమైంది? ముఖం అంతా ఎట్లా పెట్టినావు చెప్పు. ఏం లేదురా నాని, మన విషయం నా పిల్లలకి తెలిసింది. ఆ పిచ్చిది బాగా లొల్లి పెట్టింది. నువ్వేమన్నావు? గదిలో పెడితే నేను భయపడుతున్నా, నీకంటే అదే ముఖ్యం, దాన్ని నేను ఉంచుకున్నా అని చెప్పేసిన. దానికి నేను ఎందుకు భయపడుతున్నా నాని? నాకు తెలుసు, నా బంగారం నేనంటే నీకు మస్తు ఇష్టం అని. పిచ్చిదానా, నువ్వంటే ఇష్టం కాదే, నాకు ప్రాణం. ఆ పిచ్చి చేయబట్టి నా మూడంతా ఖరాబ్ అయిపోయింది. వీడికి అత్తే నా మూడు సెట్ అవుతుందని వీడికి వచ్చిన. అట్నే రాంగ రాంగ నీకు ఇష్టం అని మల్లెపూలు తీసుకొచ్చినా, పెట్టుకో. నేనెందుకు పెట్టుకుంటా, నువ్వే పెట్టు. అయితే పెరుగు నా బంగారం. తాగుతా తందనలాడతా, నన్ను అడగడానికి నువ్వే వెతివే. నీ పెళ్ళాన్ని కాబట్టి అడుగుతాన్నా. పెళ్ళై ఇన్నేళ్ళు అవుతుంది, ఒక్కనాడన్నా తాగినవా? ఇప్పుడు ఆ ఉంచుకున్న దాని మోజుల పడి ఆ దొంగ ముండ సంసారాన్ని నాశనం చేస్తుంది. దాని దిక్కు మలుపుకొని నిన్ను తాగుబోతోని కూడా వేసింది, తిరుగుబోతోని కూడా వేసింది. దాని కళ్ళు మండ ఉంచుకున్న దాని మోజుల పడి తాగుడుకు బానిసై నన్ను గింత కూస పెట్టబడుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అది నా సంసారం నాశనం చేస్తుంది. నీకు దండం పెడతా, దాని దగ్గరికి పోకు. నా మాటను, మన సంసారంలో నిప్పులు పోయకు. ఏయ్, దాన్ని ఒక్క మాటనా మర్యాదగా చెప్తానా? ఉంటుండు పోతావయ్యే. ఎవడి బతకడతా నిన్ను? చంపి పడేతా బిడ్డ. నా కళ్ళ ముంగట కనిపించకు. పోయే పో, అది నాది. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నన్ను ఎట్లా బతుకు అంటావు చెప్పు? ఎక్కడని పోయి బతకాలి నేను? బతకకపోతే సావే, బతికి ఎవ్వను ధరిస్తానవు నువ్వు. ఉంచుకున్న దాని కోసం కట్టుకున్న దాన్ని సావు అంటున్నావు. నేను చచ్చిన తర్వాత నీ బతుకు ఆగమవుతుందయ్యా. అది నీ కడుపు చూడది, నీ కట్టం చూడది.
నువ్వు తెచ్చే కాసులు చూస్తుందయ్యా. భార్యను చంపుకొని ఉంచుకున్నదంతా నువ్వే సుఖపడవయ్యా. నేను చచ్చిన తర్వాత నీ బతుకు ఆగమవుతుంది. నీకు ఇప్పుడు అర్థమైతే లేదు. నా మాటిని ఇప్పటికైనా దాన్ని మర్చిపో. నువ్వు వచ్చినాకనే నా బతుకు ఆగమైందే. అది వచ్చినాక కాదు. దాని దగ్గర ఉంటే సుఖంగా సంతోషంగా ఉంటానే. అయినా ఇన్ని గణం తిరుగుతానా కొంచెమన్నా సిగ్గు అనిపిస్తేనే ఎందుకు బతుకుతానవే? నా సొంటునైతే ఏ బాయిల పడి చత్తునే ఇదివరకు దాకా బతకపోతున్నావు. నీ బతుకు ఏడా ఎందుకు పుట్టినవే నా గండానా? నీ ముఖం చూసినా జట్టే. ఇంకా ఏడుతానవా? ఏడుపు కొట్టు ముఖందనా? పోయే పో. నువ్వు పోతేనే సంతోషంగా ఉంటా నా బంగారంతో. నా పానం ఉన్నంత వరకు నేను నా పానమున చూసుకుంటా. నేనెంత కట్టబడ్డా మంచిదే, నీకు కట్టని రాకుండా చూసుకుంటానే అని చెప్పి ఇలా ఉంచుకున్న దానికోసం నన్ను సావు సావు నీకు సావత్తలేదా అని నా మనసులో కొట్టే మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా నేను బతికేందుకు దేవుడా? ఈ బతుకు నాకద్దు. ఇక నేను బతికి ఉద్ధరించేది కూడా ఏం లేదు. ఈ కట్టమంతా నా అయ్యమ్మకి చెప్పుకుందామంటే వాళ్ళ బతుకులే మంచలేవు. ఇప్పుడు నేను ఇవి చెప్పి వాళ్ళను బాధ పెట్టొద్దు. ఇక నాతో నైతలేదు దేవుడా. నేను ఏం చేయలేకపోతున్నా, ఏం చేయలేక శాతగంధానిలాగా సావాలనుకుంటున్నా. నాకు చావు తప్ప ఇంకా ఏది దారి లేదు. ఏంది బిడ్డ అంత కక్కున్నావు? కింద పడ్డావు? ఏమైంది బిడ్డ, ఎందుకు పడ్డావు? ఏం లేదమ్మా, 2-3 రోజుల సంది అన్నం తినలేదు. అంతా పేల్చుకొచ్చినట్టే కక్కుకున్నా. అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి. అయ్యో బిడ్డ, నువ్వు అట్టి మనిషి కూడా కాదు. నువ్వు గట్ట తినకపోతే ఎట్లా? ఏందమ్మా నువ్వు అనేది? అయ్యో బిడ్డ, నువ్వు నెల తప్పినవు. గట్ల అన్నం తినకపోతే ఎట్లుంటది? పోయి మంచిగా దవాఖాన చూపించుకొని మందులు వేసుకుంటూ అన్నం మంచిగా తిను. కడుపులున్న బిడ్డకు మంచిగా ఉంటుంది. ఇంటికో బిడ్డ, మంచిగా దవాఖాన చూపించుకొని మంచిగా తిని మంచిగా ఉండు. సరే బిడ్డ, మంచిగా చూపించుకో. ఈ ముచ్చట తెలిసిందని సంబరపడి ఎంత మంచిగా
ముచ్చడి చెప్తే ఆయనలో ఉన్న మూర్ఖత్వం పోయి నన్ను మంచిగా చూసుకుంటాడు కావచ్చు. ఎవరైనా తండ్రిని అవుతున్నా అంటే చాలా సంబరపడతారు. ఆయన దాన్ని మర్చిపోయి నన్ను నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు కావచ్చు. అందుకే ఆ దేవుడు ఇట్లా చేసిండేమో. నేను చచ్చిపోయి నా బిడ్డను చంపను. ఆయన దగ్గరకు ఈ ముచ్చడి చెప్తా ఎంత సంతోషపడతాడో. నాకు పట్టిన దరిద్రాన్ని ఇంతకెళ్ళి ఎలాగొట్టినా ఇక మన కట్టు లేదు, అది రావచ్చే. దయ్యమై వచ్చినావానే? నువ్వు వచ్చినా ఇష్టపెడతలేవానే నన్ను? ఏందయ్యా గట్ల మాట్లాడు? నేనయ్యా. అంటే నువ్వు ఇంకా చావలేదానే? నన్ను ఇంకా గోస పెట్టుకుందామని వచ్చినావా? ఇవన్నీ కాదు, నేను చెప్పే ముచ్చటింటే నువ్వు సంబరపడతావు. నేను సత్తనని పోయినా ఆ దేవుడు నన్ను సావనీయలేదయ్యా. మన బతుకులు మారవడానికి మనకో దేవుడు ఒక మంచి బిడ్డనిచ్చిండయ్యా. అవునయ్యా, నేను చెప్పేది నిజం. నువ్వు తండ్రి కాబోతున్నావయ్యా. ఈ ముచ్చడి చెప్తే నువ్వెంతో సంబరపడతావని నీకు వచ్చి చెప్తున్నా. ఏందే, నేను తండ్రిని కాబోతున్నా? ఈ వార్త నాకు సంతోషమైందా? నీ ఒక్కదాంతోనే ఏగుతలేనంటే ఇంకా బిడ్డ అంటే మీ ఇద్దరితో నేను ఏగలేను. నీకు కడుపు అయితే నాకేంది, నువ్వు గంగలో పోతే నాకేంది? నాకు కావలసింది నా సవంతి, నా బంగారం. ఇక్కంచలి పోయే దరిద్రపు కుటుంబం. నువ్వు మనిషివా పశువా? ఉంచుకున్న దాని కోసం కట్టుకున్న దాన్ని ఎంత కష్టపెట్టినా భరించినా సహించినా చివరికి చావడానికి కూడా సిద్ధపడ్డా. కానీ నా బిడ్డ పాపం చేసింది. దానికోసం నీ బిడ్డను కాదనుకుంటావా? నీ బతుకు చెడా. కడుపులో బిడ్డ పడ్డదన్న ముచ్చట నా భర్త చెప్తే ఎంత సంబరపడతాడో, నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో అని చావంచులకు పోయొచ్చి నిన్ను మళ్ళీ బతిలాడితే నాకు బిడ్డతో నువ్వద్దు, నాకు అది కావాలంటవా? సావు పో, దాంతోనే పోయి సావు. నా బిడ్డ నేను చంపుకోలేను. నేను చచ్చుడు కాదే, నువ్వు చావాలి. నేను చచ్చుడు కాదు. పోతా, నా బంగారం దగ్గరికే పోతా, నా సమాధి దగ్గరికే పోతా. ఈ ముచ్చడి చెప్తే నా బతుకు మారి నన్ను మంచిగా చూసుకుంటాడు అనుకుంటే ఈ మూర్ఖుణ్ణి నేను మార్చలేకపోతున్నా. సాదే చెప్పు బంగారం, ఏమైంది? అవ్వకి ఇట్లా టెన్షన్ ఉన్నావు. చెప్తూ చూడు ఎట్లా పడుతుందో. ఏమైంది బంగారం చెప్పు. చెప్పు కదా. సరే దా, నేనున్నా కదా నీకు. ఎందుకు నువ్వు అట్లా టెన్షన్ పడకు. కూర్చో కూర్చో. ఏమైంది నాని? ఏమైంది బంగారం? ఏమైందంటే చెప్పవు కదా. నీకు నేను ఉన్నాక కూడా నువ్వు ఇంత టెన్షన్ పడితే ఎట్లా? చెప్పు బంగారం. నాని, నీకు ఎట్లా చెప్పాను నాకు అర్థమైతలేదురా. ఆ దరిద్రపది నా పిల్లం, దానికి కడుపైందట. ఆ విషయం తెలిసిన కాంచెది నాకు మనసులో పడతలేదు. అయ్యిందా అనుకుంటానే ఉన్నా. ఎన్నడో నాడొచ్చి ఈ ముచ్చట కూడా చెప్తావు అనుకుంటానే ఉన్నా. అయినా ఆ దరిద్ర ముఖంతో సత్తానవా
చెప్తానంటే ఇంకా దానికి ఒక పిల్లనా మళ్ళా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా చెప్తానికి? ఇగో నేను చెప్పింది ఆ ఏడుపు కొట్టు దాని కడుపు తీయించు, లేకపోతే నీకు నెత్తి మీద కుంపటి అవుతుంది బంగారం. నువ్వు ఏడున్నా సంతోషంగా ఉండాలి, అదే కదా నేను కోరుకునేది. ఇక లేకపోతే అది మనల్ని అసలు ప్రశాంతంగా ఉండనియదు. నేను నీ మంచి కోరుకునేదాన్నే కదా. నీ సంతోషమే నాకు ముఖ్యం బంగారం. ఏం ఆలోచించుతాను? అమ్మో కడుపు తీపిచ్చుడా, అది ఒప్పుకుంటుందానా? ఒప్పుకోకపోతే ఏం చెప్తుంది? అయినా గాదానికి నువ్వు భయపడతావా బంగారం? దాని పిల్లలు నీకెందుకు చెప్పు? నీకు పిల్లలు కనిపెట్టడానికి నేనున్నా. అంతగా తినకపోతే చెడా మడా 4 తలిగిచ్చి ఇంట్లో నుంచి బయటికి గెంటాయి. సరే అంత టెన్షన్ ఎందుకు పడతావు కానీ నీ టెన్షన్ ఎట్లా పోగొట్టాలో నాకు తెలుసు. దా అబ్బా వచ్చినవా? అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఏమన్నా పండ్లు గిట్లా కొనుక్కరావా? ఏందే ఏం కావాలి? నువ్వు తింటే ఇది సత్తే నాకేంది? నేనేం చేస్తా? నేను తిను. కడుపుతోడున్న భార్యను ఏ మొగోడైనా ఏం తింటావు, ఏం కావాలి, ఏం తిమ్మంటావు, ఏం తినబుద్ధి అవుతుందని అచ్చట ముచ్చట చూసుకుంటా ఆలన పాలన చూపుతారు. నువ్వేంది తింటే నాకేంది, సత్తే నాకేందని గంత ఘోరంగా మాట్లాడుతున్నావు. నేను అట్టి మనిషిని ఉన్నప్పుడు సావు సావు అన్నావు. ఇప్పుడు కడుపుతో ఉండగా కూడా సావు సావు, తింటే నాకేంది, సత్తే నాకేంది అంటాను. ఇసొంటి మొగోడిని నేను ఎక్కడ చూడలేదు. ఏందే ఊకల కొద్ది బాగా రెచ్చిపోతున్నావు కడుపు కడుపు అని. నువ్వు గంటనావు, బజారు పంట పోయే కుక్కలు కూడా గంటనాయి. దానికే నేను అంటానే అంటున్నావు. పోయి తీసుకోబా. ఏంది బజార్ పంట పోయే కుక్క నేను రెండు ఒకటేనా? కడుపు తీయించుకొని మాట్లాడతాను. నీకు ఆ నోరెట్లా అట్లా మాట్లాడడానికి? ఎంత బతిలాడి ఎంత బాధపడ్డా కూడా నువ్వు మారవు. నీకు దండం పెడతా, నన్ను కడుపు తీయించుకో అనకు. నువ్వు చెప్పినట్టు నేను వింటగానే నేను కడుపు తీయించుకోను. నువ్వు అట్లా మాట్లాడకు. నేను కడుపు తీయించుకోను. నేను సావు, నేను సత్తగానే కడుపు తీయించుకోను. ఏందే తీసుకోవా? అయితే తీసుకోకు. ఈ రోజు నుంచి ఇంట్లోకి ఉప్పు పప్పు నూనె సామాన్ గీమని ఏం నేను. నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ ఎట్లా బతుకుతుందో ఏం తింటారో తినుర్రి. అప్పుడైతే కానీ మీకు తెలియదే. ఇద్దరు తినడానికి ఏం లేక, నువ్వు నీ బిడ్డ మీరిద్దరు తినడానికి ఏం లేక కడుపు మాడి నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోతారే. చచ్చిపోరు మనిషి. ఏం చేసినావు? నేను చెప్పిన పని నీ పెళ్ళానికి కడుపు తీయించుకోవాలని చెప్పినవా లేదా? చెప్పిందే. ఎంత చెప్పినా నా మాట అస్సలు ఇంటలేదు. నేను తీయించుకోనంటే తీసుకోను, తీయించుకోనంటే తీసుకోనంటది. నీకేం చేతనైతే ఇక నువ్వు చెప్తావు అది వింటదా? అరే నేను చెప్పేదాకా వినవానే? అది నా మాట వింటలేదు కదా. అందుకనే దాన్ని పొట్టు తిట్టినా. ఇంట్లోకి సమాన్ గిమాన్ ఏం లేనని చెప్పిన. అప్పుడు దాని దగ్గర పైసలు ఉన్నాయి, తినడానికి ఏముండదు. కడుపు మాడి మాడి అది దాని బిడ్డ చచ్చిపోతారు. అప్పుడు మన ఇద్దరు మంచి ఎంజాయ్ ఉండొచ్చు. అట్లనే కావాలి నాని. నువ్వు ఉండంగా దాన్ని ఇంట్లో ఉండనిస్తున్నారా? అది ఇచ్చాలే. ఇంట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే సావరణ జరుగుతుంది. అప్పుడు మన ఇద్దరు ఇక. సరే నాని, నేను చెప్పిన మాట నువ్వు వింటావు కదా, నాకు అది తెలుసు. ఇక నువ్వు చెప్పిన పోతే ఇంకెవరు చెప్తావు?
ఇంట్లున్న తొక్కు ఉప్పు వేసుకొని 2-3 రోజుల సంది ఆకలికి ఆగలేక ఏదో తిన్నా. ఇంట్లో ఇప్పుడు ఏం లేకుంటేనే ఆయన ఇంటి మొక్కన కూడా అత్తలేడు. అన్నం కడుపు నిండా తినక కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. నాకే గిట్లుంటే లోపల నా బిడ్డకి ఎట్లున్నా? ఏం చెయ్యాలి దేవుడా, నువ్వే దారి చూపి. సుశీల చెల్లె పని పోతుంది కదా, దాన్ని ఏదైనా పని ఉంటే చెప్పు అంట. పని చేస్తే పైసలు వస్తాయి. ఇంట్లోకి సామాన్ తెచ్చుకొని నేను కడుపు నిండా అన్నం అన్న తింటా. పోయి ఇప్పుడే అడుగుతా. సుశీల, ఉన్నావారా? ఉన్నక్క. అగో ఎన్నెళ్ళేంది ఇలా మా ఇంటి మొక్కన వచ్చిన ఏందక్క? ఏం లేదురా చెల్లె, నీతో కొద్దిగా పని పడొచ్చిన. నువ్వు కరువు పనికి పోతావు కదా, నీతో పాటు నేను కూడా కరువు పనికి వస్తారా? ఏందక్క నువ్వు పనికి వస్తావా? అవును చెల్లె, నేను వస్తా పనికి. అయ్యో అక్క, ఏమైంది గంతగానం పెడతాను? బావి మన అన్నాడా? ఏమైంది? ఏం చెప్పాలి చెల్లె, నా బతుకు. బావ మంచోడు మంచోడని నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన కోసం బతుకుతే ఆయన ఇంకో దాని మోజుల పడి నన్ను సావుపో, నువ్వు వద్దు, నువ్వు దరిద్రపు దానివి, నా ఇంట్లోకి వెళ్ళిపో అని ఎట్లా పడితే మాట్లాడిండు. భరించలేక ఓ రోజు ఎట్లనన్నా పడి సద్దామని పోయినా. దేవుడు చల్లకుండా నాకు సావు కూడా రాకుండా చేసిండు. నాకు ఇప్పుడు 2 నెలలు చెల్లె. నేను ఇప్పుడు ఎట్లని సావాలి, ఎట్లనది కావాలి? ముందు చూస్తే బావి ఉంది, వెనక చూస్తే చెరువు ఉంది చెల్లె. నా బతుకు నేను ఎట్లా పడి సావాలి, ఎట్లా బతకాలి? నాకు సద్దామన్నా నా బిడ్డ కనబడుతుంది. నేను చేసుకున్న దానికి నా బిడ్డ ఎందుకు శిక్ష భరించాలి చెల్లె? ఇది నా బతుకు. బావ గంత పని చేసిండా? ఒకప్పుడు మీ సంసారం ఎంత మంచిగా ఉండే అక్క, పాలు నీళ్ళ లెక్క. ఇప్పుడు గిట్లే అయిందా? బావా నిన్నెంత మంచిగా చూస్తున్నా అక్క అప్పుడు. మొన్నటిదాకా అటో ఇటో ఇంటికి వచ్చేటోడు, ఇంట్లో ఉప్పు పప్పు సామాను పెట్టేటోడు. కొట్టుకుంటా తిట్టుకుంటైనా నేను కడుపుకు మాడలేదు. ఎప్పుడైతే నా బిడ్డ కడుపులో పడ్డదో, కడుపు తీయించుకో, నువ్వు తీయించుకోకపోతే ఇంట్లోకి సామాన్ దేను, నీకు ఏం దేను, నువ్వు ఎట్లా తింటావో తిను, కడుపు మాడి సావు అంటాడు చెల్లె. 3 రోజులైతుంది కడుపు నిండా బువ్వ లేక, కంటి నిండా నిద్ర లేక, చేతుల రూపాయలు లేదు చెల్లె, కాళ్ళు చేతులు గుంజుతాయి. నాకు ఏం చేయనో అర్థం కాక నీ దగ్గరికి పని కోసం వచ్చిన చెల్లె. నువ్వే నాకు ఏదైనా ఒక పని ఉంచు చెల్లె. అయ్యో అక్క, గంతగానం ఏడవగక్క. నువ్వు ఏడుతుంటే నాకే గోస అనిపిస్తుంది. ఎట్లా బతికేదానివి, ఎట్లయినా అక్క. అక్క నువ్వు ఇంత బాధపడుతుంటే నేను పనికి మా తీసుకుపోతా నేను. కానీ ఆ కరువు పనికి ఎండలో నువ్వు వేయలేవక్క. అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. నువ్వు ఎండకు తట్టుకోలేవక్క. అక్క ఇంకా కింది వాడోళ్ళు ఇంట్లో పని చేయడానికి పని మనుషులు కావాలని అక్క. ఆ పని నువ్వు చేస్తావా? నువ్వు నీడకున్నట్టుంటది, ఇంతంత బువ్వ దొరుకుతుంది అక్క. చేస్తా చెల్లె, ఏ పనైనా చేస్తా. నా బిడ్డను నేను చూసుకోవడం కోసం ఎంత కట్టమైనా పడతా. నా బిడ్డ కడుపు నింపి దాన్ని బయట పడేసేదాకా ఎన్ని గోసులైనా పడతా చెల్లె. నేను ఏ పనైనా చేస్తా. అక్క పొద్దుకి సందే నువ్వు పనులకు అక్క, నేను పోయి వాళ్ళకి ఎప్పుతా. సరే చెల్లె, నీ మేలు జన్మలో మర్చిపోండ్రా.
అట్లా అనకక్క. సరే చెల్లె, నేను ఇంటికి పోతున్నా. అక్క 3 రోజుల సంది ఏం తినలేదంటాను, బుక్కడంత అన్నం తినిపో అక్క. వద్దు చెల్లె, అద్దనకక్క, నువ్వు తినకుంటే నీ కడుపులో బిడ్డ ఎట్లుంటది అక్క? బుక్కడంత తినిపో అక్క. నాకు తినాలని లేదు చెల్లె, నాకు ఇప్పుడు ఏదొద్దు.